ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, విత్తనాలు, ఎరువులు ఇలా అన్నదాతలకు అన్ని అందిస్తున్నందున ఆ వర్ణ దేవుడు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ పక్షాన వహించి సకాలంలో వర్షాలు కురిపిస్తున్నాడని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. కానీ తెరాస ప్రభుత్వం వచ్చాక అన్నదాతలకు ఎలాంటి ఇక్కట్లు లేకుండానే సకాలంలో అన్ని అందేలా చర్యలు చేపట్టామన్నారు. తాజాగా ఎకరానికి 4,000 చొప్పున 2 పంటలకు 8,000 రూపాయలు ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చే ముందు రామన్న పిలిస్తే, జోగు రామన్న పిలిస్తే ఆదిలాబాద్కు పోయినా. ఆదిలాబాద్లో ఆ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు ఒక పెద్ద మనిషి కనబడ్డది. ఆ పెద్ద మనిషిని అడిగిన, అంత మంచిదేనా అమ్మా అన్న? అంత మంచిదే కొడుక అన్నది. ఏం పేరమ్మా అని అడిగిన. నా పేరు సరోజ అన్నది. ఏం చేస్తావని అడిగిన. ఏమున్నది కొడుక, ఇక నాకు 65 ఏళ్ళు నిండినాయి, నేనేం చేస్తా గానీ అంత మంచిదేనా, మీ నాయన బాగున్నాడా అన్నది. బాగానే ఉన్నాడమ్మా అని చెప్పిన. నేను అడిగిన, మరి నన్ను అడిగింది కదా మీ నాయన బాగున్నాడా అని. నేను కూడా ఇంట్లో అందరు మంచిదేనా అమ్మా, అందరు మంచిగానే చూసుకుంటున్నా, నీ కొడుకు కోడలన్నా. ఏమున్నది కొడుక, మొన్నటిదాకా కోడలు పిల్ల కొద్దిగా అటు ఇటుండే ముక్కిరిసినట్టుండే గాని నిన్నీయాల మంచిగానే చూసుకుంటుంది. తెల్లారు లేవగానే అడుగుతాంది, అత్తమ్మ చాయ్ తాగినవా, అత్తమ్మ గోళీలు వేసుకున్నావా, అత్తమ్మ నిద్రపోయినవా చక్కగా అడుగుతాంది. నిన్నీయాల నా పెద్ద కొడుకు కేసీఆర్ ఎప్పటి నుంచి అయితే ఆసరా పెన్షన్ ఇస్తాడో అప్పటి నుంచి నా కోడలు కూడా మంచిగానే చూసుకుంటుంది కొడుక. బెల్లంపల్లిలో అందరికి చెప్పమన్నది. నేను వేరే ఉద్దేశంతో చెప్తాను. ఇక్కడ కోడలు ఆయనతో నన్ను తిట్టుకునేరు, మీరు అందరు మంచోళ్లే కానీ కొంతమంది కోడలు గట్ల కూడా ఉంటారని చెప్తున్నా. ఆయనతో తప్పు పట్టుకునేరు. అంటే ఈరోజు చాలా మంది చాలా మాట్లాడినరు. ఏమొస్తుంది తెలంగాణ వస్తే అన్నారు. తెలంగాణ వస్తే ఏం చేసుకుంటారు మీరు అన్నారు. చాలా మంది చాలా భయపెట్టినరు, ప్రచారాలు కూడా చేసినారు. కానీ ఇదే సింగరేణిలో నల్ల సూర్యులైన మన బొగ్గు అన్నలు, మన బొగ్గు గని కార్మికులందరూ వారు కూడా సకల జనుల సమ్మెకు దిగి 42 రోజుల పాటు మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లోనే బొగ్గు సరఫరా నిలిపివేసి కరెంటు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డికి దక్షిణాదిలో ఉండే 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరెంటు పవర్ కట్ చేసి మన సత్తా దేశానికి చూపెట్టి మన బొగ్గన్నల సహకారంతో తెలంగాణను మనం తెచ్చుకున్నామన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా. చాలా మంది మాట్లాడినారు, ఏమొస్తుంది అన్నారు. ఒకసారి ఏమొచ్చిందో ఈ 3 ఏళ్లలో ఎటువైపు అడుగులు పడుతున్నాయో ఒకసారి మీరే యాద్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. 70 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి భారతదేశానికి. చాలా ఏళ్ళు పెద్ద పెద్ద మనుషులు పరిపాలించినారు. ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లు ఉండేది. ఆ పెన్షన్లు ఎట్లా ఉండేదంటే మనిషికి 70 రూపాయల పెన్షన్. ఆ 70 రూపాయల పెన్షను ఒక ఊళ్ళో 10 మందికి వస్తే 100 మందికి రాకపోయేది. ఆ రానోళ్ళు పోయి లొల్లి పెట్టేది, అయ్యా నాకు కూడా 65 ఏళ్ళు నిన్నాయి కదా, వాళ్ళ 10 మందికి ఎందుకు ఇస్తున్నారు, మాకెందుకు ఇస్తలేరని లొల్లి పెడితే ఏమన్నారు అన్నాడు, యో గిన్నే ఉన్నాయి గింతనే ఇస్తాం, ఆ 10 మంది ముసలోళ్ళు లోగలోళ్ళు చచ్చిపోతారు, ఆ చచ్చిపోయిన వాళ్ళ జాగాలు నీకు గుడితాం పో అని చెప్పి అన్నాడు. ఇలాగొట్టింది. అటెనక కాంగ్రెస్ వచ్చింది, 200 పెన్షన్ తెచ్చింది. ఇక ఆ 200 పెన్షన్ కు కాంగ్రెస్ వాళ్ళు చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు బిల్డప్ మాత్రం బాగిచ్చుకున్నారు. ఓ ఇక మేమే సిపాయిలం మేం చేసినట్టు ఎవ్వరు చేయలే అని చెప్పి బాగా నరికిండ్రు. ఏమొస్తుంది అలా 200కు? 1 కిలో ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, ఆఖరికి ముసలోళ్లకు నెలకు సరిపడా మందు గోళీలు 200 రూపాయలకు వచ్చే పరిస్థితి ఉన్నదా? లేదు. ఏమిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు పెన్షన్ల రూపంలో? మొత్తం తెలంగాణలోని ఈ రోజున్న 31 జిల్లాలు, ఆ రోజున్న 10 జిల్లాలు అన్ని కలిపితే కూడా 29 లక్షల మందికి పెన్షన్లు, సంవత్సరానికి పెట్టిన ఖర్చు 800 కోట్లు. అదే తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఈ దేశంలో ఎవరిచ్చినా ఎవరియ్యకపోయినా పేదవాళ్ల కష్టంలోంచి వచ్చిన రాష్ట్రం, పేదవాళ్ల కష్టంతోని వచ్చిన రాష్ట్రం, రెక్కాడితే గాని డొక్కాడని జీవులు. అదే రకంగా మన సింగరేణి కార్మికులు కూడా ముందుండి సాధించిన ఈ రాష్ట్రంలో పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా 1000 రూపాయల పెన్షన్, 1500 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినట్టే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 29 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఈ రోజు మన ప్రభుత్వంలో తెలంగాణలో 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ సంవత్సరానికి వాళ్ళు 800 కోట్లు ఖర్చు పెడితే దానికి 6.5 రెట్లు 5300 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందులో
ఏ వర్గాలు ఉన్నారు? 29 నుంచి 40 లక్షలకు ఎట్లా పెరిగింది? ఎట్లా పెరిగిందంటే ఈ దేశంలో ఎవరు ఆలోచించని విధంగా పేదవాళ్ళ కష్టం తెలిసిన ముఖ్యమంత్రి మనకున్నాడు కాబట్టి మీరు అడగకపోయినా బీడీలు చుట్టే అక్కా చెల్లెళ్లకు ఇక్కడ ఇదే బెల్లంపల్లిలో కమ్యూనిస్టులు గతంలో ప్రాతినిధ్యం వహించినారు. మాట్లాడితే ఎర్రన్నలు ఎర్ర జెండాలు గుడిసెల కాడ పోయి గుడిసెలు ఇప్పించిన పట్టాల కోసం జెండాలు పాతడం తప్ప ఏనాడు కూడా బీడీ కార్మికుల కష్టాలు పట్టలేదు. వాళ్ళకు ఎప్పటికప్పుడు కార్మిక సంఘాలకు నాయకత్వం తీసుకున్నారు తప్ప ఏనాడు కూడా కార్మికుల కష్టాలు పట్టలేదు. బీడీ కార్మికురాలైన అక్కా చెల్లెళ్ళు 4 లక్షల మందికి నెలకు 1000 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా ఊర్లలో రకరకాల సమస్యలతో భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు, పెద్ద వయసులో అనుకోకుండా ఇబ్బందుల పాలైన వాళ్ళు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో దాదాపు 2 లక్షల మందికి ఏ దిక్కు లేని వారికి పెద్ద దిక్కుగా పెద్దన్నగా ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 2 లక్షల మంది ఒంటరి స్త్రీలకు ఒక పెద్దన్న మాదిరిగా భరోసా ఇస్తూ ఆసరా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా గతంలో బియ్యం పేదలకిచ్చే రేషన్ బియ్యం, ఆ బియ్యం విషయంలో కూడా కోషిష్ చేసేది. మనిషికి 4 కిలోలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటికి 20 కిలోలు మాత్రమే. ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తిరిగిస్తాడు సంతానం. ఒకళ్ళకి అసలే పిల్లలు ఉండరు,